రసాయనాల వినియోగాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్య విధానాల వైపు రైతులను నడిపించే దిశగా రైతు సాధికార సంస్థ తనవంతు సహకారాన్ని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో రైతులకు పలు సూచనలు అందిస్తోంది. సహజ ఉత్పత్తుల సాధనతో నేల ఆరోగ్యం పెంపొందించడమే కాకుండా వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించేందుకు అవకాశం ఉంటుందని రైతులను ఆ దిశగా నడిపిస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తుల సాగుతో పాటు సరైన మార్కెటింగ్ వసతులు కల్పిస్తూ వారి శ్రమకు తగ్గ ఫలితం అందేలా తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని, రానున్న రోజుల్లో అధిక సంఖ్యలో రైతుల్ని ప్రకృతి వ్యవసాయం దిశగా మళ్లించే ప్రయత్నం చేస్తున్నామంటున్న రైతు సాధికార సంస్థ రాష్ట్ర మార్కెటింగ్ అధికారి బి. ప్రభాకర్తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం పైన రైతులకి ఆసక్తి కలిగించడం, అలాగే ప్రకృతి వ్యవసాయానికి వారు మళ్ళేలా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ దాని ఫలితాలను అటు వారు అందుకునేలాగా, అలాగే ప్రజలకు కూడాను రసాయన రహిత పంటల్ని అందించడంలో రైతు సాధికార సంస్థ ప్రత్యేకంగా చర్యలు చేపడుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర సాధికార సంస్థ మార్కెటింగ్ హెడ్, స్టేట్ హెడ్ బి. ప్రభాకర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రభాకర్ గారు, మీరు చెప్పండి, ఈ రైతు సాధికార సంస్థ ద్వారా ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు ఏంటి? ఈ రైతు సాధికార సంస్థ అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో, వ్యవసాయ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రసాయన వ్యవసాయం చేసే రైతుల్ని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడం అనేది ప్రధాన ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తుంది. రాష్ట్రంలో ఈ రోజు వరకు 10,60,000 మంది రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం వైపు వచ్చారు. సో ఇంకా మిగిలినటువంటి ఏదైతే 60 లక్షల మంది రైతులు, 20 లక్షల మంది ఫామ్ వర్కర్స్ ఉన్నారో ఆ 80 లక్షల మందిని ఒక టార్గెట్గా చేసుకొని వచ్చే 10 ఏళ్లలో వీళ్ళందరినీ కూడా ప్రకృతి వ్యవసాయం మళ్లించాలి. అలాగే 80 లక్షల హెక్టార్ల భూమి ఏదైతే విస్తీర్ణం ఉందో ఆ భూమిని అంతా కూడా వచ్చే 10 ఏళ్లలో ఈ ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకెళ్లే దాని మీద ఈ యొక్క రైతు సాధికార సంస్థ అనేది పనిచేస్తుంది. ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళడం వల్ల రైతులకి ఏం ప్రయోజనం లేదు? ముఖ్యంగా రైతుకి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది. రెండవది భూమి అనేది మంచి సారవంతంగా తయారవుతుంది. అలాగే ఆ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు దిగుబడి తీసుకోవటం వల్ల మనిషి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. మనకు పర్యావరణం అనేది చాలా మంచిగా అవుతుంది. రైతు సాధికార సంస్థ ఇస్తున్న ప్రయోజనాలు అందుకోవడానికి రైతులు ఏంటి, గ్రూప్గా ఏర్పడాలా, లేకపోతే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? ఈ రైతు సాధికార సంస్థ ప్రతి జిల్లాలో కూడా మనకి ఏదైతే డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అని ఒక ఆఫీసర్ ఉంటారు, మన జేడీ ఆఫీసెస్ కంట్రోల్లోనే వారు పనిచేస్తారు. సో వారి కింద టీం ఒక 10 మంది వరకు డిస్ట్రిక్ట్లో ఉంటారు. అలాగే ప్రతి మండలంలో కూడా మనం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. అలాగే దాదాపు 7,000 పైచిలకు గ్రామాల్లో మనం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మనం గత 6-7 ఏళ్ళుగా చేస్తున్నాము. అక్కడ ప్రతి 100 మంది రైతులకి ఒక సుశిక్షితుడైనటువంటి ఒక రైతు కార్యకర్త వారి ద్వారా వారికి అక్కడే ఉండి వారికి ట్రైనింగ్ ఇస్తూ వీరు ఒక సొంత ప్లాటు ప్రకృతి వ్యవసాయం చేసి చూపిస్తూ మిగతా రైతులను కూడా మార్చే క్రమంలో ఈ విధంగా దాదాపు ఒక 10,000 పైచిలకు మంది సిబ్బంది కార్యకర్తలతో ఈరోజు మనం రైతు సాధికార సంస్థ ముందుకెళ్తుంది. కౌలు రైతులే ఎక్కువ మంది ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయదారులు నేరుగా రైతు చేసే పరిస్థితి లేదు, కౌలుదారులు ఎక్కువ తీసుకుంటున్నారు. కౌలుదారులు చేసేటప్పుడు వాళ్ళు ఒక సంవత్సరానికి మళ్ళీ 2వ సంవత్సరానికి కౌలు మారిపోయే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు ఈ ప్రాక్టీస్ ఎట్లాగా మనం అలవాటు చేయగలుగుతాం? ముఖ్యంగా ఈ డెల్టా జిల్లాలో మీరు చెప్పినట్టుగా ఈ కౌలు రైతు సమస్య చాలా ఎక్కువ. దాదాపు 85 నుంచి 90% పొలాలు కౌలు రైతులే చేస్తున్నారు. సో వారికి కూడా మీరు ఇంకొక విషయం గమనించాలి. ఇక్కడ ఎక్కువ మంది కౌలు రైతులు ఈజీగా ముందుకు వస్తున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం. ఎందుకంటే వారు సొంతంగా భార్యాభర్తలు ఇద్దరు కష్టపడతారు. ఆ ఆపర్చునిటీ కాస్ట్ అనేది కూడా వారి పొలంలోనే దొరుకుతుంది కాబట్టి బయట అక్కడ పని చేయకుండా వారి సొంత పొలంలో చేసుకుంటే మిగతా వాళ్ళ మీద ఆధారపడకుండా ఇక ఇన్పుట్ కాస్ట్ ఇంకా కూడా తగ్గుతుంది. కాబట్టి చాలామంది కౌలు రైతులే ఎక్కువ ముందుకు వస్తున్నారు. అలాగే చిన్న సన్నకారు రైతులు 1/2 ఎకరా, 1.5 ఎకరా లోపు ఉన్న రైతులతోనే మేము ముఖ్యంగా స్టార్ట్ చేస్తున్నాం. వారే ఎక్కువగా, ఎందుకంటే వారికి ముఖ్యమైన జీవనాధారం ఈ పొలమే కాబట్టి వారు సొంతంగా చేసుకుందానికి ఇష్టపడతారు కాబట్టి వారితోనే మొదలు పెడుతున్నాం. తర్వాత 85% దాదాపు ఈ చిన్న సన్నకారు కౌలు రైతులే ఎక్కువగా ఉన్నారు. దీన్ని ఎక్కువగా వాళ్ళే ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రోత్సాహకాలు ఏంటి? ప్రభుత్వం నుంచి మనకి ప్రకృతి వ్యవసాయానికి ఎలాంటి సబ్సిడీలు అనేది ఇవ్వము. కేవలం ఒక ప్రకృతి వ్యవసాయ విధానాలు నేర్పించేదానికి, తెలియజేసేదానికి, అవి వాళ్ళు అమలు చేసుకుందానికి కావాల్సినటువంటి అన్ని రకాల ట్రైనింగ్స్, మంచి ట్రైనింగ్స్, ఒక ట్రైనర్ రిసోర్స్ పర్సన్స్ పెట్టడం కానీ, క్యాడర్స్ని పెట్టడం కానీ, చూపించడం, నేర్పించడం, వీడియోల ద్వారా
లేకపోతే వాళ్ళకి అవగాహన కల్పించే ట్రైనింగ్ల ద్వారా ఈ విధంగా ఎక్కువగా ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అనేది ఎక్కువగా మనం దీని మీద పెడతాము. ఎందుకంటే వారి బిహేవియర్ చేంజ్, రైతు ఒక్కసారిగా రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయాలకు రావాలంటే ఆ మైండ్ సెట్ అనేది సెట్ అయి ఉంటుంది. కాబట్టి 2-3 దఫాలుగా వారిని చూపించి నేర్పించి చేసినప్పుడే రాగలుగుతారు. కాబట్టి ఎక్కువగా దీని మీద మనం ఖర్చు పెడతాము. మిగతా అంశాలు క్యాడర్ ఎవరైతే పనిచేస్తున్నా వారి గౌరవ వేతనాల కోసం కూడా కొంచెం ఖర్చు పెడుతున్నాం. మనకి దాదాపు ఇప్పుడు 10,60,000 మంది ఉన్నారు. 12 లక్షల రైతుల వరకు మనం ఈ సంవత్సరం వెళ్ళాలనేది ఒక ఆలోచనగా ముందుకు పెట్టుకున్నాం మార్చి వరకు. ఇది ప్రభాకర్ గారి మనోగతం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం మేలైన వ్యవసాయంగా దీన్ని తీర్చిదిద్దడం, అలాగే రైతుల మైండ్ సెట్ని దాన్ని పూర్తిగా దీని వైపు మళ్లించే విధంగా తమ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయనేసి ఆయన చెప్తున్నారు. కేవలం కె శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.